యూనివర్సిటీ కోసం ప్లాన్ చేసుకున్నాడో విజిట్స్ అవి తీసేసాడు. కానీ ఈయన ఎక్కడికైతే పోతున్నాడో ది యాంటీ ఇండియా, యాంటీ నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్న యూనివర్సిటీకి, స్కూల్కి, అక్కడ ఆయన జరుగుతున్న మీటింగ్స్ ఎవరితోటి అవుతున్నదో వాళ్ళందరూ పొద్దస్తమానం భారతదేశం మీద విషం కక్కుతున్న వాళ్ళతోటి మీటింగ్ చేసుకుంటానికి పోతున్నాడు ఈయన. ఈయన టూర్ ప్రోగ్రాము గవర్నమెంట్ ఇష్యూ చేసినట్టు ఫస్ట్ మీటింగ్ ఈయనది బ్లవెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇది కంప్లీట్లీ ఫండెడ్ బై జార్జ్ సోరోస్. ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో యాంటీ నేషనలిస్ట్ ఐడియాలజీ పెంపకానికి $1 బిలియన్ స్పాన్సర్ చేస్తా అని ఒఫీషియల్గా జార్జ్ సోరోసే చెప్పాడు. దాని తర్వాత వస్తా అక్కడికి ఎమిరేట్స్ స్టేడియం ఫర్ ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్. ఈయనకి ఎందుకు ఇస్తున్నాను ఈ ప్రజెంటేషన్? సరే, అది ఆర్సెనల్ మ్యాచ్ ఉంది ఆ రోజు, చూస్తే చూసిండు. ఒకరోజు సాయంత్రం ఖాళీగా పెట్టుకుని చెప్పిన తప్పేం లేకుంటుండే. ఈయనకి ఫుట్బాల్ ప్రజెంటేషన్ ఈయనకి ఏమొస్తుంది, ఏం ప్రజెంటేషన్ ఇస్తారు? తప్పేం లేదు. ఒకరోజు రిలాక్సింగ్ ట్రావెల్ చేసి వచ్చిండు, రిలాక్స్ అవుతా అంటే. తర్వాత కేంబ్రిడ్జ్ టీమ్, ఇంటరాక్షన్ విత్ కేంబ్రిడ్జ్ టీమ్ అండ్ వాట్ సబ్జెక్ట్ ఏంది, వ్యవహారం ఏంది తెలియదు. విజిట్ టు లండన్ బిజినెస్ స్కూల్, విజిట్ టు హార్వర్డ్ యూనివర్సిటీ, తర్వాత ఎంఐటి క్యాంపస్. యుఎస్ చేరిండు. యుఎస్ చేరినాక ఇంజనీరింగ్ ఈజ్ క్రిమినల్ వేస్ట్ అన్న ముఖ్యమంత్రి. ఈయన ఎంఐటి క్యాంపస్ పోయి ఏం మాట్లాడతాడు? అది ఏం మాట్లాడతాడో దాని డీటెయిల్స్ కూడా ఇవ్వాలి కదా. వాట్ ఈస్ ద అజెండా? విజిట్ టు నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ బాస్టన్, మీటింగ్ విత్ వర్జీనియా టెక్ యూనివర్సిటీ టీమ్. జస్ట్ ఇమాజినింగ్, ఏ రాష్ట్రానికైతే ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర జాగ్రఫీ తెలియనోడు, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడు పోయి ఏం మాట్లాడతాడు అని నాకు జస్ట్ ఇమాజిన్ చేసి నవ్వుతా ఉంది. ఈ బ్లవెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్, this school has been a hub for anti-India activities and anti-India, ఇప్పుడు anti-Modi government narrative build చేయడంలో globally. This school has been most highly active school. ఆ స్కూల్లోకి పోయి ఈయన ఏం మీటింగ్ పెట్టదలుచుకున్నాడు? హౌ ద మోదీ గవర్నమెంట్, వీళ్ళ వెబ్సైట్లా, ఈ స్కూల్ వెబ్సైట్లో హౌ ద మోదీ గవర్నమెంట్ ఈజ్ స్ట్రాంగ్లింగ్ ఇండియాస్ డెమోక్రసీ. ఇండియాలో మూడవసారి భారీ మెజారిటీలతోటి గెలిచిన ప్రధానమంత్రికి వ్యతిరేకంగా అది ఇండియాస్ డెమోక్రసీని స్ట్రాంగిల్ చేస్తున్నాడు మోదీ గారు అని వీళ్ళ వెబ్సైట్లో ఉంది. ఈ స్కూల్కి ఎందుకు పోతున్నాడు? ద ఇండియన్ స్టేట్ అండ్ ఇట్స్ కౌంటర్ టెర్రరిజం షోస్ హౌ గవర్నమెంట్ ఈస్ టార్గెటింగ్ మైనారిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ కర్బింగ్ టెర్రరిజం. It is important to note that there has been no major UPA era like bomb blast in India post 2014. 2004 నుంచి 2014 వరకు 27 సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయినాయండి ఇండియాలో. 1100 అమాయక భారతీయులు చనిపోయిన బాంబ్ బ్లాస్ట్లో. 27. ఇది ఒక్కటన్నా 2014 తర్వాత ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయిందా? వీడేమంటాడు ఈ స్కూలోడు, కౌంటర్ టెర్రరిజం అంట.
అంటే ఎంత విషం కక్కుతున్నారు మోదీ గారి ప్రభుత్వం మీద, భారతదేశం మీద. భారతదేశంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే వీళ్ళకి నిద్ర పడతలేదు. అటువంటి స్కూల్కి ఎందుకు పోతున్నాయినా? One article called upon the international community to work through NGOs and civil society organizations to pressure the government. Pressure దేని మీద? యాంటీ సిఏఏ ప్రొటెస్ట్లకి వీళ్ళు ఫండింగ్ చేశారు. ఈ టీం అంతా, ఈ బ్యాచ్ అంతా అన్ని చూపిస్తాం మీకు ఇప్పుడు. భారతదేశం యొక్క సావెనిటీకి వ్యతిరేకంగా, ఇంటిగ్రిటీకి వ్యతిరేకంగా ఫండింగ్ చేసుకుంటూ అటువంటి ఆర్గనైజేషన్స్కి నడిపిస్తున్న స్కూలు ఆ యాజమాన్యం. ఎందుకు పోతున్నాడు ఆడికి? The school also prominently promoted a Kashmiri scholar named Mirza Sahib Beg, who has described the 2019 constitutional changes concerning Jammu and Kashmir as a forcible merger with India. అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఈ స్కూలు విపరీతంగా పబ్లిసిటీ చేసింది. దేనికోసం పోతున్నాడు? ఇది అజెండా అయింది ఆ స్కూల్లో మాట్లాడే ఫస్ట్ మీటింగ్ అదే. One of the major funders of Blavatnik School of Governance is Open Society Foundations, which is George Soros Foundation. This is the same organization which was put off MHA's watch list for its funding mechanism. క్లియర్గా భారతదేశ వ్యతిరేక శక్తులతోటి మీటింగ్ చేయడానికి రేవంత్ ఎందుకు పోతున్నాడు? మళ్ళీ నేను ఇది అలిగేషన్ చేస్తలేను, ఇవన్నీ నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలు అన్నీ చూపిస్తాను మీకు. మళ్ళా కలుదాయిన కోతులకి ఎగరకుర్రి కొందరు రేవంత్ చెంచారు. This foundation was launched particularly with India specific funding. ఇండియాలో కేయాస్ క్రియేట్ చేయాలని ఒక పర్టికులర్ పని మీద ఫండింగ్ 2014 పిఎం మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కేవలం కేయాస్ క్రియేట్ చేయడానికి ఫండింగ్ చేస్తూ ఉన్నారు ఈ ఆర్గనైజేషన్కి. వీటి గురించి ప్రాపగేట్ చేసే లాయర్లని, యాక్టివిస్టులని, మీడియా, యాంటీ ఇండియా, యాంటీ మోదీ ప్రాపగాండా చేయడానికి వాళ్ళందరికీ కూడా ఈ ఫండింగ్ చేస్తారు. ఇవన్నీ ఈ స్కూల్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్. In the past few years, George Soros Open Society Foundations directly and indirectly spent more than 100 million funding anti-government and anti-India propaganda to promote anti-government and anti-India propaganda. George Soros has pledged $1 billion, అంటే 9,000 కోట్లు సుమారు, to start a global university to fight nationalists. సో ఈ బ్యాచ్ అందరినీ ఎందుకు కలుస్తున్నాడు? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు టోటల్ అజెండా డిక్లేర్ చేయలేదు? రేవంత్, ఈ రాహుల్ గాంధీ, ఈ జార్జ్ సోరోస్, వీళ్ళందరూ వీళ్ళ బ్యాచ్ అంతా. ఈ రాహుల్ గాంధీ యాత్ర చేసిండు కదా అప్పుడు, అదో ఫ్లాప్ సినిమా లెక్క వచ్చింది, పీకింది, ఒకటి తెలియని కూడా తెలియదు. ఈ రౌండ్ ఆఫ్ చేసిన పక్కకి. George Soros aide walked into Bharat Jodo joined anti-CAA protest BJP.